హాయ్ అండి, నేను మీ కిట్టు కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్ రెసిపీతో సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రై అండి. ఈ ఎగ్ ఫ్రై అయితే నాకైతే చాలా చాలా ఇష్టం అండి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం, చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇది ప్రిపేర్ చేసుకుందాం రండి. ఒక బాణ పెట్టుకొని బాణ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు మా ఇంట్లోనే చెట్టు ఉందండి, కరివేపాకు తెంపుకుందాం. చెట్టు ఉంటే చాలండి, కరివేపాకు చెట్టు. ఊకే కట్ చేసి పప్పులో చారులో వేయాలి అనిపిస్తుంది. మనకు కరివేపాకు అంటే చాలా ఇష్టం అండి ఆడవాళ్ళకి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్స్ తీసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఆనియన్స్ని. సింపుల్ అండి, ఎక్కువ ఏ ఐటమ్స్ వేయకుండానే సింపుల్ రెసిపీతో చేసుకోవచ్చు ఈ ఎగ్ ఫ్రైని. ఇప్పుడు తగినంత కారం, పసుపు, ఉప్పు వేసుకుందామండి. కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఈ ఉప్పు, కారం, పసుపు అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని వేసుకుందాం. ఎగ్స్ వేసిన వెంటనే కలపొద్దండి. ఇప్పుడు కొంచెం ఎగ్స్ అనేది ఫ్రై అయిందండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుందాం. చాలా బాగుంటుందండి. మనం ఏమీ లేకపోయినా అప్పటికప్పుడు అయితే చేసుకొని తినొచ్చండి, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు. ఎంతో ఇష్టంగా తినొచ్చండి. ఇలా సింపుల్ రెసిపీతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అయినా ఎగ్ అంటే అందరికీ చాలా ఇష్టం అండి. ఇలా ఈ సింపుల్ రెసిపీతో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. కలుపు. ఇలా ఉంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడే చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. మీకు కూడా ఎగ్ ఫ్రై ఇష్టమైతే కామెంట్ చేయండి.